చందమామ కథ రాజ్యప్రాప్తి. గోదావరి మండలంలో ద్రాక్షారామ అనే క్షేత్రం ఉన్నది. పూర్వకాలమందు అక్కడ వేములవాడ భీమకవి అని చెప్పి ఒక గొప్ప కవీశ్వరుడు ఉండేవాడు. ద్రాక్షారామలో వెలిసిన భీమేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించడం చేత స్వామి పేరే ఆ కవికి వచ్చేసిందని చెప్పుకుంటారు. భీమకవి వరప్రసాది, అందుకని స్వామి అతనికి అద్భుత శక్తులు ఇచ్చాడని, ఆ మహిమల వల్ల అతడు శత్రువులను గెలిచి గొప్పవాడయ్యాడని కూడా వదంతి ఉంది. భీమకవికి గల మహిమలలోకెల్లా ముఖ్యమైంది చెప్పనలవి కాని వాక్శుద్ధి, అనగా అతని నోటి వెంబడ ఏ మాట వస్తే అది జరిగి తీరవలసిందేనన్నమాట. ఇలాగా తన ప్రతిభ పాండిత్యము ప్రకటించుకుంటూ పోయి భీమకవి అనేక మంది ప్రభువులను దర్శించి వారిని మెప్పించి ఎన్నో బహుమతులు పొందుతూ ఉండేవాడు. ఆయనలా పర్యటనం చేసుకుంటూ పోయి ఒకప్పుడు సజ్జ నగరాన్ని పరిపాలించేటటువంటి కళింగ గంగు అనే రాజును దర్శించబోయాడు. ఫలానా వేములవాడ భీమకవి ఏలిన వారి దర్శనానికి వచ్చి ఉన్నాడు, ఏమిటి అనుజ్ఞ అని వర్తమానం పంపించాడు. మరికొద్దిసేపటికి నౌకర్లు వచ్చి రాజావారికి ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నది కనుక దర్శనమివ్వడానికి వీలు లేదు అని బదులు తెచ్చారు. ఆ జవాబు వినగానే భీమకవి చెర్రుమన్నాడు. అసలే ఆయన తిక్కవాడు, ముక్కోపి. అటువంటప్పుడు ఈ మోస్తరుగా జవాబు చెబితే ఆయనకు ఎంత కోపం వస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ రాజెంత, ఇతని బ్రతుకెంత, నా వంటి వాడు వస్తే దర్శనమివ్వడానికి తిరిగి లేకుండా పోయిందా? ఎందుకులే పాపం, ఈ ఒత్తిడంతా కొద్ది కాలంలోనే తగ్గిపోతుందని చెప్పు అని శపించి వెళ్లిపోయాడు. భీమకవి వెళ్లిపోయిన మరికొద్ది కాలానికే కళింగ గంగు రాజ్యం అరాచకం కాదొచ్చింది. అతని మంత్రులు కుట్రలు పన్నారు, ఉద్యోగస్తులు లంచాలు మరిగారు, సేనాధిపతులందరూ ద్రోహం తలిచారు. ఇన్నిటికి తోడు అతనికి అజాగ్రత్త ఎక్కువైంది. స్థితి ఇలా ఉంటే శత్రురాజుకు ఎంత లోకువా? ఇతని గుట్టుమట్లన్నీ తెలుసుకుని ఉన్న శత్రురాజు అదును చూసి దండెత్తి కళింగ గంగును అతి సులువుగా ఓడించి రాజ్యం ఆక్రమించేసుకున్నాడు. ఇంకెప్పుడు గంగు చేయగలిగిందేముంది? తన భార్య బిడ్డలను అత్తవారింట దిగబెట్టి బతుకుంటే బలుసాకన్నట్టుగా తలదాచుకోవడానికి ఎక్కడికో పారిపోయాడు. ఈ మట్టున కంటపడితే శత్రురాజు తనను వెతికి పట్టుకోవచ్చుననే భయంతో వేషం కూడా మార్చి మారు పేరు పెట్టుకుని అజ్ఞాతంగా మసులుతున్నాడు. అతడు అనుకున్నట్టుగానే శత్రురాజు చారులను పంపి కళింగ గంగు కోసం వెతికించాడు. ఎన్నాళ్లకు జాడా జవాబు తెలియకపోయేసరికి ఇంకా ఏమిటి, ఈ పాటికి వాడు ఎక్కడో చచ్చే ఉంటాడు, ఇక మనకి పర్వాలేదులే అని తలచి గుండె మీద చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోసాగాడు. ఇక్కడ పాపం కళింగ గంగు ఏ సత్రంలోనో ఇన్ని మెతుకులు తింటూ కనపడిన మఠంలో కునుకు తీస్తూ కాలు సాగినంత వరకు తిరుగుతూ రోజుకొక యుగంలా గడుపుతూ ఉన్నాడు. ఒకనాటి రాత్రి అతడు ఒక పట్టణం చేరుకొని అక్కడి సత్రానికి పోతూ ఉండగా అప్పుడే వర్షం కురవడం చేత కళింగ గంగు కాలు జారి ఒక గోతిలో పడ్డాడు. గోతిలో పడిన కళింగ గంగు ఒక్క పెద్ద నిట్టూర్పు విడిచి, అయ్యో దైవమా, అంతటి రాజ్యం ఏలిన సార్వభౌమునికి ఎలాంటి పరిస్థితి వచ్చింది అని నిస్పృహతో గట్టిగా పలికి గోతిలో నుంచి మెల్లగా యువతలకు వచ్చాడు. అప్పుడు ఆ దారిన పోతూ ఉన్న ఒక మనిషి, నీవెవరవయ్యా అని అడిగాడు. అందుకు గంగు, నేనా, వేములవాడ భీమకవి చేసిన జోగిని అని జవాబు చెప్పాడు. వెంటనే ఇతడు ఫలానా అని గ్రహించి, ఓయి కళింగ గంగు, నీవు చెప్పిన ఆ వేములవాడ భీమకవిని నేనే. నా శాపం వల్ల నీకు ఇంత కష్టం కలిగిందని చాలా విచారపడుతున్నాను. కానీలే, అయిందేదో అయింది, నిన్ను క్షమించాను. మళ్ళీ పున్నమి వెళ్లిన షష్ఠి నాటికి నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది, భయపడకు, వెళ్ళు అంటూ ఆశీర్వదించి శాపం తిప్పివేశాడు. భీమకవి వాక్శుద్ధి కలవాడన్న సంగతి కళింగ గంగుకి బాగా తెలుసు. అయితేనే పోయిన రాజ్యం మళ్లీ రావడం అంటే మాటలా? రాజ్యం తెచ్చుకోవాలంటే ఎంత సిబ్బంది ఉండాలి, ఎంత ధనం కావాలి? చూడగా తాను ఏకాకయి పిచ్చిగా తిరుగుతూ ఉన్నాడాయే. ఇప్పుడేముంది చేతిలో? ఏనుగుల, గుర్రాల, సేనల, ఆయుధాల, ఏ బలం లేకుండా ఎలా రాజ్యం సంపాదించడం? వట్టి చేతులతో కూర్చుని ఉన్నవాడికి
జయమెట్లా కలుగుతుంది? ఇది కేవలం అసాధ్యం. ఏదో మాట వరుసకు నన్ను ఊరడించటానికే భీమకవి ఇలా దీవించి ఉంటాడు గాని నాకేమిటి, మళ్ళీ రాజ్యం రావటం ఏంటి అని మనసులో అనుకున్నాడు కళింగ గంగు. ఈ నిస్పృహతో మామూలుగా ఊరూరా సంచారం చేస్తూ మళ్లీ పున్నం వచ్చేసరికి సజ్జనగరం సమీపంలో ఉండే ఒక గ్రామం చేరుకున్నాడు. కళింగ గంగు చేరుకున్న ఆ గ్రామంలో ఒక చెట్టు కింద ఒక చిత్రం జరుగుతూ ఉంది. అదేమిటంటే నాటకాలు వేసే ఒక జట్టు వాళ్ళు అక్కడ కూడి ఉన్నారు. వాహవ్వా, అంతా బాగానే ఉంది. అందరూ అమిరిపోయారు. రాజు వేషగాడు ఒక్కడు దొరికినట్టయితే మన అదృష్టం పండిపోవును కదరా అంటున్నాడు ఆ జట్టుకు చెందిన నాయకుడు. ఆ మాట విని కళింగ గంగు, ఏమిటయ్యా, ఏ నాటకం వేస్తున్నారు? ఏ రాజు వేషం వెయ్యాలి అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు ఆ జట్టు నాయకుడు, అయ్యా, ఇప్పుడు సజ్జనగరాన్ని ఏలుతున్న రాజావారు పూర్వం రాజుగా ఉండిన కళింగ గంగు పొందిన కష్టాలను, పరాభవాలను, మా రాజావారికి కలిగిన విజయాలను చక్కగా వర్ణించి ఉన్నాడు కవీశ్వరుడు. ఈ నాటకం రక్తిగా ఆడిన పక్షంలో 1116 బహుమానంతో సత్కరిస్తామన్నారు ప్రభువులు. మాకందరూ కుదిరినారు గాని రాజు వేషగాడు మాత్రం కుదరలేదు. అందుకని చేతికి వచ్చిన సొమ్ము నిష్కారణంగా పోతోందే అని విచారిస్తున్నా అన్నాడు. అప్పుడు కళింగ గంగు, మీరేమీ విచారించకండి, నాకు ఆటాపాటా బాగా వచ్చు కాబట్టి రాజు వేషం నేను వేస్తాను. అయితే నేను సరదా కోసం వేస్తున్నానే గాని డబ్బు కోసం కాదు. మీరు నాకు ఒక్క దమ్మడి కూడా ఇవ్వనక్కర్లేదు. రాజావారిచ్చే బహుమానాలన్నీ మీరే పుచ్చుకోండి అని చెప్పాడు. ఆ మాటలు విని ఆ జట్టు నాయకుడు అపరిమితానంద భరితుడయ్యాడు. తలవని తలంపుగా రాజు వేషగాడు అమరిపోవడం, పైగా అతడు ఎంత మాత్రము డబ్బు మీద ఆశ లేనివాడుగా ఉండడం నిజంగా ఎంత అదృష్టం. కానీ ఒక్క షరతున్నది, రాజు ఎక్కే గుర్రము, రాజు పట్టే ఖడ్గము కావాలి నాకు. ఇవి ఉంటే గాని నాటకం రక్తి కట్టదు. అలా అయితేనే నేను వేషం వేస్తాను అన్నాడు కళింగ గంగు. అందుకు నాయకుడు, ఆ సంగతి మాకు మాత్రం తెలియదా? అవి తీసుకొచ్చి సిద్ధంగానే ఉంచాం అని వెంటనే బదులు చెప్పాడు. అప్పుడు గంగు నాయకుడి వద్ద రాజు వేషగాడు వల్లించవలసిన కీర్తనలు, దరువులు, పద్యాలు రాసుకుపోయి మర్నాటికల్లా అప్పగించేశాడు. డబ్బు ఖర్చు అక్కర్లేకుండా ఇటువంటి తెలివైన వేషగాడు కుదిరినందుకు నాయకుడు ఎంతో సంతోషించాడు. పంచమి రోజున నాటకం ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగినాయి. రాజుగారి కోటలో ఆకాశమంత పందిళ్లు వేయించారు. వేల కొద్దీ కాగడాలు వెలిగించారు. వెండిపిడి విసినకర్లు పుచ్చుకొని ఇరుపక్కల ఇద్దరు స్త్రీలు విసురుతూ ఉండగా ప్రభువారు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని కర్పూర తాంబూలం నములుతూ సంతోషంతో నాటకం చిత్తగిస్తూ ఉన్నారు. నాటకం ప్రారంభమైంది. చాలా వరకు కథ నడిచింది. మరి కొంచెం సేపట్లో కత్తి చేత పట్టిన రాజు వేషధారి గుర్రం ఎక్కి రంగం మీదకి టకటకమంటూ వచ్చేసరికి ఇది వేషమా, నిజంగా కళింగ గంగే తిరిగి వచ్చాడా అని సభలో అందరూ ఆశ్చర్యపోసాగారు. అచ్చం కళింగ గంగులాగానే ఉన్న ఆ ఆహార్యం చూసి, కానీ కొంచెం స్థిమితం మీద అది వేషమే తప్ప అసలు కళింగ గంగు అయి ఉండడని నిశ్చయించుకొని నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకుని వేడుక చూస్తున్నాడు. కొంతసేపు కలాపమంతా రక్తిగా వినిపించాడు కళింగ గంగు. చివరకు యుద్ధఘట్టం వచ్చేసరికి అతనిలో తీవ్రమైన పౌరుషము, ఉద్రేకము చెలరేగినాయి. ఒక్కసారిగా గభీమని గుర్రం మీద నుంచి దూకి నిశ్చింతగా వేడుక చిత్తగిస్తూ ఉన్న శత్రురాజు మీద పడి చేతనున్న ఖడ్గంతో అతని తలకాయ ఒక్క వేటున తెగనరికి అతనిని కిందకి లాగివేసి తాను సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో ప్రజలు తమ రాజుని ఆనవాలు పట్టి పాదాక్రాంతులయ్యారు. రాజభటులు నిశ్చేష్టులై నించుండిపోయారు. ఇంతకాలం అష్టకష్టాలు అనుభవించి ఈ విధంగానైనా తిరిగి తన రాజ్యానికి తాను వచ్చాడంటే అందరూ సంతోషించారు. మరునాడే అనగా షష్ఠి నాడే కళింగ గంగు మహారాజుకు సజ్జనగర ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. కళింగ గంగు అప్పుడు మరొకసారి భీమకవి వాక్శుద్ధిలో గల మహిమను గుర్తించి మెచ్చుకున్నాడు. నాటి నుంచి కళింగ గంగుకి కవీశ్వరులంటే గొప్ప గౌరవం ఏర్పడ్డది. తన ఆస్థానానికి కవి అన్నవాడు వచ్చాడనే సరికల్లా అమిత మర్యాదతో ఆదరించి సత్కరించి పంపేవాడు.